అది అంటే నార్మల్ గా సర్వీస్ సెంటర్స్ లో అదే అక్కడేమో నెక్స్ట్ ఇది చదివావా సో నీకు 2 అంతే. chances ఓకే, ఉన్నాయి. అది అదొక పాయింట్ మీరు చెప్పింది. అంటే కన్సల్టెన్సీ ఎలా ఉంటాయంటే సింపుల్గా నువ్వు సపోజ్ వాడు ఇంజనీరింగ్కి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు ఏదో 1-2 కాలేజీలు చేస్తుంటారు. సో ఆ కాలేజీకి వెళ్ళని ఫోర్స్ చేస్తుంటారు. అంతేగాని అసలు స్టూడెంట్ ఆ కాలేజీకి ఫిట్ అవుతాడా లేదా, సో అంత అమౌంట్ వీళ్ళు పే చేయగలుగుతారా లేదా పేరెంట్, తర్వాత వీళ్ళు పేరెంట్ స్ట్రగుల్ అవుతాడేమో, ఇవన్నీ ఆలోచించరు వాళ్ళు. సో నేను అట్లా కాదు, నా స్టూడెంట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ సైడ్ కానీ ఏదైనా ఇంజనీరింగ్ కానీ నేను చెప్పే కాలేజెస్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఐ ట్రై టు గివ్ ద మల్టిపుల్ ఆప్షన్స్ టు ద స్టూడెంట్. ఏదో ఒక్క ఆప్షన్ ఇచ్చి దీనికే వెళ్ళని నేను చెప్పను ఎప్పుడు కూడా. వాడికి ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చి యూ బెటర్ టు గో యాక్చువల్లీ. అంటే నేను చెప్పిందే నువ్వు నమ్మొద్దు. ఫస్ట్ పాయింట్, నేను చెప్పినవన్నీ నువ్వు రాసుకో, క్వశ్చనైర్ రాసుకొని నేను చెప్పినవన్నీ అక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది యూ క్వశ్చన్ దెమ్. అక్కడ ఎవరో డీనో లేకపోతే హెచ్ఓడినో లేదా ప్రిన్సిపాలో డైరెక్టర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి అన్నీ కూడా ఇవన్నీ క్వశ్చన్ చెయ్యి. వాళ్ళని చేసిన తర్వాత అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు. ఏదో ఒకటే కాలేజీ అని చెప్పేస్తే మళ్ళీ దానికే వెళ్ళాలని ఏం లేదు నీకు. ఐ గివ్ ద మల్టిపుల్ ఆప్షన్స్ టు యూ. అన్నీ చెక్ చేయి, 1-2 రోజులు ఉండు అక్కడ. ఈ 2-3 రోజుల్లో కూడా అన్నీ చెక్ చేసుకొని నువ్వు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటావో ఫైనల్గా యూ డిస్కస్ విత్ మీ. అప్పుడు ఎందుకు నీకు రిజల్ట్ బాగుంటుంది అని నేను చెప్తా. అక్కడ స్టూడెంట్స్ బాగా ఇంప్రెస్ అవుతారు. అంటే అదర్ కన్సల్టెన్సీస్కి మనకి అది మెయిన్, అది వాళ్ళు చెప్తారు, నాకైతే తెలియదు అది. నేను ఐ షుడ్ నాట్ కామెంట్ ఎనీబడి. ఎందుకంటే స్టూడెంట్ చెప్తుంటాడు, సార్ మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది ఇది, సో వీ కెన్ గో త్రూ దిస్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కోర్సెస్ లో కూడా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారా సార్? ఇస్తాను, కోర్సెస్ కూడా ఇస్తాను. కోర్సెస్ మెయిన్ ఏంటంటే వాళ్ళు స్పెషలైజేషన్, పర్టికులర్గా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి వచ్చే వాళ్ళు ఏంటంటే ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుంది. సపోజ్ మేనేజ్మెంట్ మల్టిపుల్ డిసిప్లైన్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ డిసిప్లైన్స్ ఉన్నప్పుడు సపోజ్ అగ్రి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అనుకోండి, అగ్రికల్చర్ బీఎస్సీ అవుతాడు. సో అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన తర్వాత చాలామంది అందరు కన్సల్టెంట్లు ఏం చెప్తారు, ఆల్రెడీ కన్సల్టెంట్ ద్వారానే అగ్రి బీఎస్సీ చేస్తుంటాడు చాలామంది స్టూడెంట్స్. మళ్ళీ ఎలా ఏం చెప్తారంటే అగ్రి ఏబిఎం చేయి, నీకు అద్భుతంగా ఉంటుంది కెరీర్ అని చెప్తారు. ఏబిఎం అంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో అంటే అది కూడా ఎంబీఏ కానీ పీజీడీఎం సేమ్ మాస్టర్స్ మేనేజ్మెంటే. కాకపోతే నేను డిఫరెంట్గా చెప్తా వాడికి, ఓకే నువ్వు అగ్రి ఎప్పుడు చేయాలి, నువ్వు ఆల్రెడీ అగ్రి 4 years చేసావు, నువ్వు అగ్రి 4 years చేసిన తర్వాత కూడా నీకు ఆల్రెడీ ఇండస్ట్రీలో నువ్వు రేపు ఎంబీఏ చేసినా లేకపోతే పీజీడీఎం చేసినా డెఫినెట్గా నీకు అగ్రీలో ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే నువ్వు ఆల్రెడీ కోర్ నీది అగ్రీనే, నీకు ఆటోమేటిక్గా నీకు ఆపర్చునిటీ ఉంటుంది. నువ్వు 100% ఏబిఎంఏ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏబిఎం చేస్తావు, నీకు విపరీతంగా గ్రిప్ ఉంది అగ్రికల్చర్లో, నేను ఏదో చేయాలి, ఇందులో ఏదో సాధించాలి అగ్రికల్చర్లో, సో నాకు శాలరీ క్రైటీరియా కాదు, మొత్తానికి ఫీల్డ్లో నేను ఉండాలి, 100% దీనికి ఏదో ఒకటి చేయాలి అని అన్నప్పుడు నువ్వు అగ్రికల్చర్ ఏబిఎంకి వెళ్ళు. లేనప్పుడు అవసరం లేదు, నువ్వు జనరల్ మార్కెటింగ్కి వెళ్ళినా లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉన్న డిసిప్లిన్ దేనికి వెళ్ళినా సరే నీకు 100% మంచి శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ చెప్తాను. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ దానిలో ఏంటంటే ఎక్కువ శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి కంపారిటివ్లీ అగ్రి కన్నా కూడా. సో అలాంటప్పుడు స్టూడెంట్కి కొద్దిగా దానిలో ఫోకస్ పెడితే ఇటు అవకాశాలు ఉంటాయి, అటు అవకాశాలు ఉంటాయి. సో నా ఇంటెన్షన్ ఒకటేనమ్మా, స్టూడెంట్ ఎప్పుడైనా సరే వాడికి ఒక 24-25 yearsకి వచ్చేసరికి కంఫర్టబుల్గా సెటిల్ అవ్వాలి స్టూడెంట్. అంటే మినిమం ఓకే 8 to 10 lakhs ప్యాకేజ్ మినిమం ఉండాలి. సో ఉంటే ఏంటంటే వాడికి ఇబ్బంది ఉంటుంది. లైఫ్ ఇది ఒక సైకిల్, లైఫ్ అనేది ప్రతివాడు మ్యారేజ్, పిల్లలు, మళ్ళీ పిల్లలు, ఇదంతా మామూలే. ఇదేం మనం ఎవడు నోబడి ఎస్కేప్ ఫ్రమ్ దట్ సైకిల్. కానీ ఆ సైకిల్ అనేది ప్రాపర్గా నడవాలి అంటే డెఫినెట్గా ఇన్ టైంలో సెటిల్ అవ్వడము, ఇన్ టైంలో అంతా మ్యారేజ్ అవ్వడం, లేదా ఇన్ టైంలో అంతా ప్రమోషన్స్, అంతా ఇన్ టైంలో ఉంటే వాడు ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతాడు. సో వాడి పిల్లలకి కూడా వాడు మంచి గైడ్ చేయగలుగుతాడు. ఆ జనరేషన్ బ్రేక్ ఈవెన్ అనేది జరుగుతుంది. అంటే జనరేషన్ మనకి ఎక్కడొక్కడ బ్రేక్ ఈవెన్ రావాలి కదా. ఇప్పుడు ఆటో నడుపుతూ ఉన్నాడంటే వాడి కొడుకు కూడా ఆటో నడపాలా, అది కరెక్ట్ కాదు కదా. సో ఆటో వాడు ఎంత కష్టపడి రెయిన్బోర్డ్లు చేసినా వాడి పిల్లలు బాగా మంచి వస్తే ఇంకా జనరేషన్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ నుంచి దాదాపు 10-15 జనరేషన్లు అద్భుతంగా ఉంటాయి, ఎక్కడో ఒక రోగు పుడితే తప్ప. ఓకే, సో ఈ రకంగా నేను చెప్తూ ఉంటా. అంటే నువ్వు ఒక్కడు అంటే ఒక ఫ్యామిలీలో ఒక్కడు బాగా కష్టపడి బ్రహ్మాండంగా ఫ్లోరిష్ అవుతే దాదాపు 10 to 15 generations కంఫర్టబుల్గా ఉంటాయి. అది సింపుల్గా 10-15 అని చెప్తున్నా, ఇంకా జనరేషన్స్కే తిరుగులేదు. సో ఈ రకమైన మోటివేషన్ ఇస్తా స్టూడెంట్కి. నువ్వు ఒక్కడే కష్టపడ్డావు అనుకో, ఏదో మీ ఫాదర్ ఒక 15,000-20,000 తెచ్చుకుంటున్నాడు, ఇలాగ ఉండదు. ఎందుకంటే ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్ బై ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ శ్రీ చైతన్యలో వర్క్ చేశాను, శ్రీ చైతన్య విజ్ఞాన్ గ్రూప్లో వర్క్ చేశాను,
తర్వాత ఇంకో దానిలో వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. సో ఇట్లా మల్టిపుల్గా వర్క్ చేశా. సో నాకు తెలుసు అది యాక్చువల్గా, అంటే స్టూడెంట్స్కి పాపం వాళ్ళు ఎంత కష్టపడి పిల్లలకి ఫీజులు కడతారు. సో దాని నుంచి వాళ్ళు తినేది ఏముండదు యాక్చువల్గా చెప్పాలంటే. ఈ రోజుల్లో మ్యాక్సిమం ప్రతి ఫ్యామిలీ ఉండటానికి, ఇంటికి, ఎడ్యుకేషన్కే. అంతే. ఇక మధ్యలో హెల్త్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ దిక్కులు చుట్టమే మ్యాక్సిమం. సో వాళ్ళకి ఒక 25,000 వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, లేకపోతే ఒక 40,000 వస్తే అందులో ఒక 10,000 12,000 రెంట్కి వెళ్తే మిగిలిన ఒక 20,000-25,000 స్టూడెంట్ ఫీజులకి వెళ్ళిపోతే. చిన్న స్కూల్స్లో చెప్తున్నాను నేను. వాళ్ళు తినేది ఏంటంటే ఆల్మోస్ట్ మీకు 1/4 కూడా ఉండదు చెప్పాలి అంటే. అంటే కాంప్రమైజ్ అవ్వటమే, ఫుడ్కి లేకపోతే బట్టలకి అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వటమే. ఎలాగా మనం మనిషి పుట్టిన తర్వాత మనం ఏంటి ఏదో ఒకటి సాధించాలి. సో అసలు ఏంటి సొసైటీలో మనం అంటే ఒక నేమ్ రావాలి కదా మనకి. డబ్బులు అవన్నీ కాదు. నేను చాలామంది ఏం చేస్తారంటే నాకు మంచి ప్యాకేజీలు రావాలి, లేకపోతే డబ్బులు బాగా సంపాదించాలి అని చెప్పి. దట్ ఈజ్ నాట్ ద వే. ఎలాగైనా సంపాదించవచ్చు, నువ్వు ఏదో అడ్డదారి వెళ్ళిపోతే వచ్చే డబ్బులు, అది దట్ ఈజ్ నాట్ ద వే కదా. సో నువ్వు ఎథికల్గా సంపాదించాలి. డబ్బులు అయితే కావాలి డెఫినెట్గా, మనీ లేకుండా మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఎవరికన్నా సపోజ్ ఇంకోటి కూడా నేను చెప్తుంటా చాలా స్టూడెంట్స్కి, మనం బాగా సెటిల్ అయితే ఎవరైనా సపోజ్ ఒక 5,000 అడిగారనుకోండి, ఒక మిడిల్ క్లాస్ అతను, మనం ఎన్ని ఆలోచిస్తాం? 100 ఆలోచిస్తాం. నువ్వు ఎప్పుడు ఇస్తావు, మళ్ళీ వాడు ఇస్తాడో వస్తాడా, ఏంటి పరిస్థితి, ఇస్తాడో గ్యారంటీ లేదు అని మనం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది కాదు కదా లైఫ్. ఒక 10,000 ఇస్తాం, 5,000 వాడు ఇస్తే ఇస్తాడు, రిటర్న్ మనకు లేకపోతే లేదు. వాడే వచ్చి కూడా మొహాట పడుతుంటాడు నెక్స్ట్ అడగాలంటే. పోయేదేం లేదు కదా. ఆ స్టేజ్కి రావాలి మనం. ఆ స్టేజ్కి రావాలంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు బేసికల్గా. మనమే స్ట్రగుల్ అవుతుంటే ఏమి ఇస్తాం? సో అలా ఉండాలి నువ్వు. సొసైటీలో మనం పుట్టామంటే ప్రతివాడికి హెల్ప్ చేసేట్టు ఉండాలి. సో ఇలాగ ఉండాలి నువ్వు అని. ఇలాగ ఉండాలంటే నువ్వు బాగా సెటిల్ అవ్వాలి, మంచి ప్యాకేజెస్ ఉండాలి, ఎథికల్గా ఉండాలి. సో ఈ రకమైన మోటివేషన్ నేను ప్రతి స్టూడెంట్కి ఇస్తూ ఉంటాను అనమాట. ఈవెన్ మా పిల్లలు కూడా అదే చెప్పేవాడిని. ఫస్ట్ నుంచి అదే చెప్పేవాడిని నేను. మాలాగా ఉండకూడదు నువ్వు, సో ఇలాగ ఆలోచించకూడదు, నీ యాటిట్యూడ్ అలాగ అసలు ఉండకూడదు. ఇస్తే ఇవ్వు అంటే హ్యాపీగా ఇవ్వు, ఇంకా మళ్ళీ వాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు.